ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఒకానొక సమయంలో దేవుడు దేశాన్ని బట్టి సర్వలోకానికి ఒక ఆదర్శంగా దేశాన్ని నిలబెట్టేవారు. కృపాకాలం వచ్చాక మనుషులను బట్టి దేవుడు లోకానికి ఒక ఆదర్శంగా ఉండేటట్టు దేవుడు తీర్చిదిద్దుతున్నారు. మీరు కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, కుటుంబంగా మనం వైఫల్యం పొందామా, విజయాన్ని పొందుకున్నామా? భార్య భర్తలుగా, సంఘంగా వైఫల్యం పొందామా, విజయాన్ని పొందుకున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నా జీవితాల్లో మనం ఎవ్వరు లేని వారి వలె, అతి ముఖ్యంగా మనుషులున్నా లేకపోయినా దేవుడు లేరు అనే విధంగా మనం జీవిస్తే సాతానుడు మింగేస్తాడు మనని. సాతానుడు ఎంత భయంకరంగా మింగేస్తాడంటే ఎవరికి కనపడకుండా ఉండే విధంగా మింగేస్తాడు. దేవుడితో ఏకమై మనం జీవిస్తే దేవుడు మన జీవితాల్లో